హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏం చేస్తున్నారు? బాగున్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఏంటైతే తాళాలు వేస్తున్నారా అనుకుంటున్నారా? మేమైతే ఇలా టెంపుల్కి వెళ్తున్నాము. వసంత పంచమి ప్లస్ ఇవాళ మండే కాబట్టి రేణుకకు వీక్ ఆఫ్ అని అయితే వెళ్తున్నాం. మేమిద్దరము తాళం అయితే వేసి వెళ్తున్నాం. ఇక ఛాన్స్ సేపు ఉంటాం కదా అనేసి అయితే పోతున్నాము. ఇప్పుడు కిందికి వెళ్ళాలంటే ఒక 3-4 ఫ్లోర్స్ అయితే దిగాలి. అది పెద్ద టాస్క్. అందుకే ఎట్నో ఒకట్లే అది వెళ్తున్నాం. చిన్న గల్లీలోకి వెళ్ళాలి. అసలు ఏం టెంపుల్కి వెళ్ళినాం అనేసి అయితే నేను ఆడ టెంపుల్ మొత్తం వ్లాగ్ చేసిన. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఆడ మంచిగా ఉంటుంది. ఏ అకేషన్ అయినా, బర్త్డేస్ అయినా, ఏదైనా చిన్న ఫెస్టివల్ అయినా కూడా మేము ఆడికి వెళ్తాము. అందుకే రేణుక నేనైతే పోతున్నాము. ఇక మా గల్లీ, ఇది గల్లీ నుంచి వెళ్ళాలన్నట్టు నేను చూపిస్తే టెంపుల్ పోతున్నాం. ఇక అట్లా టెంపుల్కి అయితే వచ్చినాము. ఇదే టెంపుల్, ఇదైతే సంతోషమాత టెంపుల్. బట్ లోపల అన్ని దేవుళ్ళు ఉంటాయి. ఏమేమి దేవుళ్ళు ఉంటాయి అనేది అయితే నేను ప్రతి ఒక్క దేవుంది వీడియో తీసిన, అదైతే చూడండి. ఇక్కడ నాదస్వర బృందం అని ఉంది కదా, ఇక్కడ ఈవినింగ్ అయితే మస్తు జరుపుతారు అన్నట్టు. మంచి అకేషన్ లాగా జరుగుతుంది రోజు. ఇట్లా ఇక్కడ కృష్ణ, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ప్రతి ఒక్కరు ఉంటారు ఇక్కడ. ఇదైతే బయట, ఫస్ట్ నేనైతే బయట తీసి మళ్ళీ లోపలికి వెళ్దామనేసి అయితే బయటకు వచ్చిన. ఇందులో అయితే కుమారస్వామి ఉంటాడు కావచ్చు, ముందు అయితే నెమలి ఉంటుంది. అందుకే నేనైతే కుమారస్వామి అని చెప్తున్నా. ప్రతి ఒక్కటి ఇక్కడ లాకేషే ఉంటుంది. లోపల దేవుళ్ళన్నీ లోపల ఉంటే బయట లాకేష్ అయితే ఉంటుంది. అందుకోసమని నాకైతే సరిగ్గా తెలియలేదు ఏం దేవుడో కూడా. కుమారస్వామి కావచ్చు అనుకున్నా. ఇక్కడనైతే నాగదేవత ఉంది. ఇక చూడు రేట్లు ఉన్నాయి. మొత్తం లోపలనే ఉండి అన్ని బయట లాక్లు వేసి ఉంటాయి. నాకైతే అట్లా నచ్చదు. దేవుడిని బంధించినట్టు అనిపిస్తుంది కొంచెం, ఆ విధంగా అనిపిస్తుంది. ఇక్కడైతే కుమారస్వామి కావచ్చు. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే తెలియదు అనుకుంటున్నా నేను. అట్లానే ఏం దేవుడు మరి ఇక్కడ? విష్ణుమూర్తి కూడా కాదు, ఏదో దేవుడు. ఇక్కడ ముందైతే నెమలి ఉందన్నట్టు వాహనంగా, అట్లా అన్నట్టు. మళ్ళీ ఇప్పుడైతే లోపలికి వెళ్దాం, చూద్దాం. ఇక ఇక్కడైతే అయ్యగారు ఉన్నాడు కదా. ఇక్కడనైతే ఫస్ట్ హనుమాన్ గుడి పెద్ద ఉంటుంది. ఇందులోనే ఇది సంతోషమాత టెంపుల్, కానీ పేరు సంతోషమాత కానీ అన్ని దేవుళ్ళు ఉంటారు అన్నట్టు. వీడికి వచ్చినాక ఇక ఫస్ట్ ఇక్కడ దుర్గాదేవి, ఇక మనకు తెలుసు కదా ఇక అందరికి దుర్గామాత. ఇక ఇక్కడైతే సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడు. ఇది మళ్ళీ ఇక్కడనైతే ఈ శివ పార్వతి కావచ్చు, నాకు కూడా తెలియదు. ఇదైతే బ్రహ్మదేవుడు. అన్నీ లాకేషే ఉంటాయి. నేను సంతోషమాత అని చెప్పిన కదా, సంతోషమాత అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ దేవి, ఈ దేవతనే సంతోషమాత అన్నట్టు. ఎంత మస్తు ఉందో కదా అలంకరణ, మంచిగా ఉన్నది. అమ్మవార్లను మస్తు అలంకరిస్తారు అసలు అయ్యగారులు, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చిన్న పాపం మొక్కుతుంది చూడుర్రి. ఇటైతే మళ్ళీ శివుంది అవన్నీ ఉంటాయి, చూపిస్తా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వినాయకుడు, శివలింగము, శివుని ముందర నందీశ్వరుడు, ఇటు సైడ్కి అయితే విష్ణుమూర్తి అన్నట్టు. ప్రతి ఒక్కరు ఇడికి వచ్చేది అభిషేకాలు చేస్తారు అన్నట్టు. ఇక రేణుక ఇట్లా వాటర్ పోద్దామనేసరికి వేరే వాళ్ళది హాఫ్ పూజ అయిపోయింది అన్నట్టు. పాలు, నెయ్యి, పెరుగు, తేనె అట్లా చేస్తారు కదా, అదొకటి ఇదొకటి వేసేసరికి అందరు వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళే వాటర్తోనైతే చేసి క్లీన్ చేసి వెళ్తే మళ్ళీ వేరే వాళ్ళు అభిషేకం చేసుకుంటారు. సో వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేస్తున్నారు. అందుకే రేణుక నాగమన్నారు. ఇక ఆయిరు ఆమె అయితే నెయ్యి వస్తుంది అన్నట్టు. ప్రతి ఒక్కరు ఇక పాలు, పెరుగు, నెయ్యి ఎవరికి ఎంత ఎట్లా చేసుకోవాలనుకుంటే అట్లనైతే చేస్తున్నారు. చాలామంది చేస్తారు ఇక్కడ, కానీ ప్రతి ఒక్కరు చేసిన వెంటనే మళ్ళీ ఒకరు పూజ చేసిన వెంటనే మళ్ళీ వేరే వాళ్ళు పోస్తారు వాటర్, అట్లా పోసుకుంటూనే ఉంటారు. అలాగైతే ఇంకా చాలాసేపు అవుతుందని చెప్పారు పూజ. ఇక్కడైతే ముగ్గురు స్కూల్కి వెళ్ళడానికి ముందు వచ్చిర్రు అన్నట్టు. ఒకటే మొక్కుడు ఉదిబస్తులు తీసుకొచ్చిర్రు, ముట్టిస్తారు, ఫుల్ మొక్కుతారు అన్ని దేవుళ్ళ కాడికి పోయి. నాకైతే వీళ్ళని చూస్తే మస్తు అనిపించింది. అందుకే వీడియో తీసుకున్నా. అసలు ఈ అక్క ఎందుకు తీసుకుంటుంది అని భయంగా చూస్తారు వాళ్ళు, ఏమైందో అని. ఏం లేదు అని నేను చెప్పిన, హాయ్ చెప్పని చెప్తే నవ్వుతున్నారు. అక్కడ పైన లింగం మీద వాటర్ పడడానికి అట్లనైతే సెట్ చేసిర్రు. ప్రతి శివాలయంలో ఇట్లా ఉంటుంది కదా. ఈ థీమ్స్ అయితే మంచిగా అనిపిస్తుంది. కరెక్ట్ లింగం మీద డ్రాప్ పడేటట్టు. ఈడ ఈడు ఎంత మంచిగా వాళ్ళైతే ముట్టిస్తున్నారు. వీళ్ళనే స్పెషల్గా నాకైతే మంచిగా అనిపిస్తుంది వీళ్ళని చూస్తే. అందుకనే అయితే వీళ్ళని వీడియో తీసుకున్నా. ఊద్బస్తులు ముట్టించంలో పెడుతున్నారు. ఇక ఇక్కడ ఒకరి పూజ అయిపోయింది కదా, ఒకరి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు ఇక్కడ ఈడురా పాపని అయితే మస్తు చేస్తుంది అన్నట్టు. వాళ్ళ తమ్మునికి చెప్తుంది తెలియకపోతే, ఇట్లా ఊదురా, ఇట్లా తిప్పురా అనుకుంటా. ఇక నేను ఇప్పుడు చెప్పిన కదా, వాళ్ళ పూజ అయిపోయింది, వాళ్ళకి మొత్తం క్లీన్ చేసిపోయారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వాళ్ళ పూజ అన్నట్టు. ఇక్కడైతే ఫస్ట్ పెరుగుతోనైతే చేస్తున్నారు. పెరుగుతోని నెక్స్ట్ పాలు, ఇంకా ఎవరికి ఏది కావాలనుకుంటే అది కొంచెం అభిషేకాలు చేస్తారు కదా, పెరుగాభిషేకం, పూలాభిషేకం అని చాలామంది చేస్తారు. కానీ వెంటనే తీసేస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. ఒక 2 నిమిషాలు కూడా ఉంచరు అట్లా. ఇక చాలామంది వస్తారు కాబట్టి ఇటు పెట్టిన వెంటనే అటు తీసేస్తారు. అసలు శివలింగంకి పూజ అభిషేకం చేయనీకి ఒకటి ఉంటుందంట. ఫస్ట్ రైట్ సైడ్ వినాయకుడు మరి సంథింగ్ ఏదో ఉంటుంది. రైట్ సైడ్ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ పోసిన తర్వాత మళ్ళీ లింగం మీద పోయాలన్నమాట. అట్లా పోస్తేనే
చేయాలన్నట్టు, లేకపోతే చేయొద్దనంట. నేను ఒక దగ్గర విన్నా, ఇట్లా అభిషేకాలు ఇట్లా ఏం చేయను కానీ జస్ట్ మొక్కుకోవడమే అంతే. ఇంకా మనకు తెలియంది అవన్నీ చేస్తే ఇట్లా మళ్ళీ మా సైడ్ అసలు మస్తు సెంటిమెంట్స్ ఉంటాయి అట్లా ఇట్లా అని నేనైతే ఇంకేం చేయను. తెలియంది ఎందుకు, ఇప్పుడు అన్మ్యారీడ్ కదా అని జస్ట్ మొక్కుకొని వస్తా. అన్నీ పూజ చేసిన తర్వాత ఎంత మంచిగా ఉందో చూడండి. ఇట్లనైతే మస్తు చేస్తారు. మండే చాలా చేస్తారు. ఇంకా కార్తీక పౌర్ణమి అట్లాంటి వాటికైతే సూపర్ అంటే సూపర్ చేస్తారు. ఈ విధంగా అయితే మొత్తం చేస్తారు. ఇదంతా తీసేసిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు చేసుకుంటారు అన్నట్టు. ఎవరిష్టం వాళ్ళు అన్నట్టు. ప్రసాదాలు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు అవన్నీ ఇన్నాయిగా. ఇంకా ఇక్కడ చూసిరా మళ్ళీ రిటర్న్ రాగానే అయితే తీసుకున్న. సంతోష్ మాత ఎంత మంచిగా కనబడుతుందో. సంతోష్ మాత కూడా పెట్టారు అన్నట్టు ఈ ఫ్లవర్స్ అన్ని. ఇవి వెళ్ళేటప్పుడు లేవు కదా దండలు, ఇవి దేవుళ్ళకి, అందుకోసమని మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకున్న. ప్రతి ఒక్కరైతే అవి తీసుకొచ్చారు దేవుళ్ళకి పూజ చేయడానికి తీసుకొస్తారు కదా దండలు, అట్లనైతే తీసుకొచ్చారు. దండలు అయితే వేసిర్రు. ఇంతకుముందు లేకుండే కదా, అందుకే మళ్ళీ తీస్తున్నా అన్నట్టు. ఇవన్నీ అయితే మంచిగా ఉన్నాయి అన్నట్టు. మంచిగా అనిపిస్తుంది గుడికి పోతే. అయ్యవారు బొట్టు పెడితేనే మంచిగా అనిపిస్తుంది నాకైతే. అయ్యగారు అంటే పూజారి, అర్చకులు అన్నట్టు. మేమైతే అయ్యగారు అంటాం, కొందరు పూజారులు, అర్చకులు అట్లా అంటారు. ఈవిడ కనిపిస్తున్నాడు కదా పూజారి బొట్టు పెట్టి అక్షంతలు వేస్తేనే నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఏ గుడికైనా పూజారే బొట్టు పెట్టాలనిపిస్తుంది కానీ కొంతమంది పెట్టరు, అసలుకే పెట్టరు. ఏమనిపిస్తుందో ఏమో, నాకైతే అట్లా అస్సలు నచ్చదు. మంచిగా వాళ్ళే బొట్టు పెట్టి వాళ్ళ అక్షంతలు వేసి వాళ్ళ ఆశీర్వాదం ఇస్తే అది వేరే అనిపిస్తుంది. ఇంకా హనుమంతుని దగ్గరికి అయితే చాలామంది వస్తారు, రోజు వస్తారు ఖచ్చితంగా. ఈ గుడి అయితే ఎప్పటికి రష్ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం అయితే సూపర్ ఉంటుంది అసలు. మొత్తం డోల్ సౌండ్స్ చేసుకుంటూ మస్తు అంటే మస్తు చేస్తారు గ్రాండ్గా. ఇక్కడనైతే అందరు ప్రతి ఒక్కరు ఇంకెవరైతే దేవుని దగ్గరికి రావాలనుకుంటే వాళ్ళు, ఇక్కడ చాలా దేవుళ్ళు ఉన్నాయి కదా, ఎవరిదే వాళ్ళు అన్నట్టు. ఇక్కడ నేను పోయేటప్పుడు ఏది పూలదండ లేకుండా, ఇక్కడ ఉంది కదా డోలు, అది స్విచ్ ఆన్ చేస్తే అది కొడుతూనే ఉంటుంది అన్నట్టు. ఏదైతే ఇక్కడ ఏదైతే బొట్టు పెట్టుకునే ప్లేసు, బొట్టు మనమే పెట్టుకుంటాం, అసలు వాళ్ళు పెట్టరు. నాకు అట్లా నచ్చదు. ఇట్లనైతే ఈ టెంపుల్ అయితే మొత్తం బ్లాగ్ అయితే ఇదిగా. టెంపుల్ బయటనైతే నవగ్రహాలు ఉంటాయి. ఇక్కడ నవగ్రహ పూజలు కూడా చేస్తారు. కొంతమందికి ఏదన్నా ఇట్లా శని అట్లా ఇట్లా ఉంటే చేయించుకుంటారు కదా. ఆ బాబా అయితే నన్ను వీడియో తీయని ఉరుకుతుండు. ఇక్కడైతే ఇక్కడ తులసి చెట్టు ఉంది కదా, తులసి కోటకి కింద ఒక తొట్టిలా కట్టి దానిపైన తులసి కోట కట్టిరు. చాలామంది ఇక్కడికి కూడా వచ్చి పూజలు, ఈ దీపాలు అట్లనైతే ముట్టిస్తారు. ఇక్కడైతే రేణుక తీసి బొట్టు పెట్టుకుంటుంది. రేణుకకైతే మస్తు సెంటిమెంట్లు. ఇక్కడ శనీశ్వరుడు, ఇట్లా ఎవరైనా శని దోషం ఉన్న వాళ్ళు ఇట్లా పూజలు చేసుకుంటారు కదా, అట్లా అన్నట్టు ఈ నవగ్రహాల పూజలు ఇవన్నీ. ఇట్లనైతే నేనైతే వీడియో చేసిన. ఇవన్నీ ప్రతి ఒక్కటి ఉంటుంది కదా ఇంట్లో. శనీశ్వరుడు, రాహు, కుజ, చంద్ర, వీటన్నిటికీ పూజలు అయితే చేసుకుంటారు. మాకైతే నాకు ఎక్కువ తెలియదు వీటి గురించి. జస్ట్ నవగ్రహాలు అంతే. ఇక్కడ చూసిరు ఈ టెంపుల్ హైలైట్ మాత్రం ఈ దేవుడు అన్నట్టు. మనం ఎంట్రీయే దేవుడు కనిపిస్తాడు మనకు, మస్తు అనిపిస్తుంది. దేవుడు ఇట్లా ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇదైతే టెంపుల్ అన్నట్టు మొత్తం. ఇక లోపల ఇంతకుముందు చూసారు కదా, ఇదైతే బయట ఇది ఎంట్రీ అన్నట్టు లోపలికి. ఇక్కడ ఇది కనిపిస్తుంది కమాన్ లాగా, అది ఎంట్రీ. ఇట్లా నేను రానికి. ఇదైతే కొబ్బరికాయలు కొట్టడం, ఇక్కడనే కొట్టాలి. లోపల ముక్కుకొని ఇడికి వచ్చి కొట్టి మళ్ళీ ఆడికి తీసుకొని ప్రసాదం పెట్టాలి. అట్లనైతే ఉంటుంది. ఇది ఉందా, ఇక్కడ అమ్మ కనిపిస్తుందా, అటు నుంచి ఇటు అయితే ఎంట్రన్స్. ఈ టెంపుల్ ఎట్లుంది మరి, మీకు నచ్చిందా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే. ఇవాళ నేను రేణుకనైతే వచ్చినాం. వసంత పంచమి ప్లస్ ఇక మండే కదా అనేసి వచ్చినాము. వచ్చి దర్శనం అయితే మంచిగా జరిగింది. దర్శనం కంప్లీట్ చేసుకున్నాం మేమైతే. ఇప్పుడు రూమ్కి అయితే వస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.